తీరుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినా చేస్తుంది, వెళ్ళకపోయినా చేస్తుంది, వేరే విషయం. అంతేగాని ఇవన్నీ కూడా మా హయాంలోనే జరిగినట్లు కేఎస్ ప్రసాద్ గారును సుజాత గారు చెప్తా ఉన్నారు. అసలు మనం ఇల్లు కూలగొట్టేసి ఇంతవరకు వాళ్ళకి పరిహారం ఇవ్వలేదు కదా, రోడ్డు 5 సంవత్సరాలు బ్లాక్ చేసేసాం కదా, ఇవన్నీ కూడా చెప్పరు. ఇక ఆ తర్వాత ఈవిడ ఏం తిన్నో అంటా ఉన్నారు సార్, పంది కుక్కలు అంటా ఉన్నారు, బొక్కలు వేస్తామంటా ఉన్నారు, ఏంటేంటో మాట్లాడుతాం. గజ దొంగలు ఎవరు? గజ దొంగలు అంట ఆవిడే చెప్పాలి. మరి ఇందులో గజ దొంగలు మేము ఇన్ని లక్షల ఎకరాలు అట్లాగే సార్. సరే నేను మర్చిపోయాను అనుకోండి, ఆవిడ అన్నారు కదా, ఆవిడ అన్నమాటే కదా, సో ఇట్లాంటి మాటలన్నీ కూడా చెప్పి సుజాత గారు డెఫినెట్ గా వైసీపీ తరఫున మరిన్ని డిబేట్స్ లో పాల్గొనాలి. ప్రజలు ఇట్లాగే చూస్తా ఉండాలి. డెఫినెట్లీ మీరు బాగుండాలమ్మా, ఇట్లాంటి డిబేట్ లో మీరు ఇట్లాగే మాట్లాడాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. చిన్న సబ్మిషన్ కృష్ణయ్య గారు మీరే మాట్లాడారు. సమాధానాలు చెప్పుకుంటే చాలా వెళ్తాయమ్మా. అసలు ముంతాజ్ గ్రూప్ కి భూమి ఎవరు ఇచ్చారు, ముంతాజ్ గ్రూప్ కి అప్రూవల్ ఎవరు ఇచ్చారు, నవంబర్ 2021లో జీవో నెంబర్ 24 ఎవరు ఇచ్చారు, అసలు ముంతాజ్ గ్రూప్ కి ల్యాండ్స్ ఎవరు ఇచ్చారు అనే విషయాలు చెప్పుకుంటే చాలా దూరం అవుతాయి. సమాధానాలు చెప్పాలంటే మీకు కూడా సమాధానాలు చెప్పాల్సి వస్తా ఉంది. ఏమి తెలియకుండా ఏంటంటో చెప్తారు, గజ దొంగలు అంటారు, ఇంకేంటేంటో అంటారు, బొక్కలు వేస్తామంటారు, సరే మాట్లాడట్లేదు. మీరు చెప్పినట్టు చేద్దాం, మీరు చెప్పినట్టే చేద్దాం తల్లి, ఏ మీరు